హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు జూనూస్ గ్లోబల్. ఈ వీడియో చూడండి ఒకసారి, మళ్ళీ ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు వీడియో? బెంగళూరు ఇస్కో క్వారీలో లారీల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న వీడియో ఇది. ఒక్కొక్కరి దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. జీనస్ గ్లోబల్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. గ్రౌండ్ లెవెల్లో మా టీం వర్క్ చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఈ వీడియోను ఈ ప్రజానికానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక అధికారులు సమాధానం చెప్పండి. ఈ పిఓ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, మీరు సమాధానం చెప్పండి. అక్రమంగా వసూలు చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీని మీద సమాధానం చెప్పాలి. ఈ ఇసుక క్వారీ మీద చర్య ఎందుకు తీసుకుంటలేదు? దగ్గర చూడియో వీళ్ళ వ్యాన్ ఉంటుంది ఇక్కడ. ఈ వ్యాన్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాన్లో కూర్చొని వసూలు ఎన్ని లారీలు వస్తే అన్ని లారీలకు 2000 రూపాయలు వసూలు. ఇది బెంగళూరు 1 ఇస్కో క్వారీలో జరిగే అక్రమ వసూళ్ల దందా విత్ ఆధారాలతో. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏం చెప్తాడు, కలెక్టర్ గారు ఏం చెప్తారు, టీజీఎండిసి అధికారులు ఏం చెప్తారు? దీని మీద మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి ప్రజానికానికి మీరు సమాధానం చెప్పండి. వీళ్ళ దగ్గరికి దగ్గర 200 లారీలు వస్తున్నాయి. 200 లారీలు ఉంటూ 2000 రూపాయలు ఎంత అవుతున్నాయి ప్రజలారా? మీరు ఒక్కసారి లెక్క చేయండి. ప్రతిరోజు 2000 రూపాయలు ప్రతి ఒక్క లారీ మీద వసూలు చేసి అక్రమంగా ఇస్కో క్వారీలలో పర్సంటేజ్లు షేర్లు చేసుకుంటున్నారు. ఎస్, అందులో ఈయన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 20% ఇవ్వండి అక్కడ లారీ కదలదు. 2000 రూపాయలు ఇవ్వండి లారీ లోడు కాదు. 10 నుంచి 15 రోజులైనా కానీ లారీ అక్కడే ఉంటుంది. 2000 రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళ లారీ ముందుకు పోతుంది. మిగతా వారు పైసలు ఇవ్వని వారి లారీ 10 రోజులు 15 రోజులు అక్కడ మూగాల్సిందే. ఇటువంటి దందా బెంగళూరు 1లో నడుస్తున్నది. దీని మీద చర్యలు తీసుకునే అధికారి ఎవరు? ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ గారి దృష్టికి మీరు పోయేటట్టు వీడియోను షేర్ చేయండి. వీలైతే ముఖ్యమంత్రికి, లేదంటే ప్రధానమంత్రికి, వీలైతే రాష్ట్రపతి గారికి ఈ వీడియోను మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా. అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ వ్యక్తుల మీద, ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం. ఇక్కడ మేము ఎవరినో బదనాం చేయాలని కాదు, ఎవరి మీదనో బురద జల్లాలని కాదు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇదివరకు ఇస్కో క్వారీలలో 2000 వసూలు చేస్తున్నారు అని చెప్పి మేము వార్తలు వేసినాం. ఆ వార్తలతో పాటు ఈరోజు ఆధారాలతోటి ఈ ప్రజానికానికి చూపెట్టడానికి మేము ఈరోజు ఈ వీడియో కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన ప్రజలారా, వీళ్ళు రోజుకు ఎన్ని లక్షలు సంపాదిస్తూ ఉన్నారు? 2000 ఇంటూ ఒక 100 లారీలు కొట్టండి, ఎన్ని పైసలు వసూలు అవుతున్నాయి? ఎస్, ఆ అధికారికి 20% పోతుందట. ఆ అధికారి ఎవరు మీకు అందరికీ తెలుసు. ఆ అధికారి 20% ఇస్తేనే అక్కడ లారీలో అయినా కానీ ఇసుక క్వారీలో ఏదైనా పని నడుస్తుంది, లేకపోతే నడవదట. ఆ అధికారి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? దీని మీద ఆన్సర్ చెప్పాలి. ఈ వసూళ్ల దందా మీద ప్రాజెక్ట్ ఆఫీసరు ఏం చెప్తాడు? ఈ ప్రజానికానికి నీవు ప్రెస్ మీట్ ముఖంగా చెప్పాలి. ఎక్స్క్లూజివ్గా జీనస్ గ్లోబల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వు. జీనస్ గ్లోబల్ నా టీం వస్తుంది, నేను వస్తా. నా జీనస్ గ్లోబల్ ఛానల్కి మీరు ఒక వాయిస్ ఇవ్వండి. అక్రమ వసూళ్ల మీద మీ స్పందన ఏంటి? మీ మౌనం వెనుకున్న రహస్యం ఏంటి? మీరు స్పందించకపోవడానికి గల కారణం ఏంటి? ఈ 2000 వసూలు చేయడానికి గల కారణం ఏంటి? ఈ 2000 వసూలు చేయమని చెప్పి మీకు ఇచ్చిన లైసెన్స్ ఏంది? ఈ 2000 రూపాయలు వసూలు చేయమని చెప్పి మీకున్న రైట్స్ ఏంటి? ఇవన్నీ మీరు మా జీనస్ గ్లోబల్కు చెప్పండి. మీ డేట్ ఇవ్వండి, మేము వస్తాం. మా జీనస్ గ్లోబల్కి ఇంటర్వ్యూ ఇవ్వండి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు.
కాంట్రాక్టర్ గారు ఇవ్వండి, అక్రమంగా 2,000 వసూలు చేస్తున్నారు కదా, దానికి పర్మిషన్ ఎవరిచ్చారు అని మేము జినిస్ గోపాల్ గారు అడుగుతున్నా. ఎవరిచ్చారు? దానికి మీరు సమాధానం చెప్పాలా, మీ మౌనాన్ని వీడాలి. ఇప్పుడు ఈ 2,000 రూపాయల యొక్క వ్యవహారం ఎవరి చేతుల మీదుగా నడుస్తుంది కూడా దాని మీద మీరు నోరు విప్పాలి. ఇంత అధ్వానంగా ఇగో రెడ్ హ్యాండెడ్గా ఇగో 2 లారీలు ఆపిండు, ఓ వ్యాన్లో పోయి తెల్ల షర్ట్ వేసుకున్నాడు, డైరెక్ట్గా వసూలు చేస్తున్నాడు, జేబులో పోస్తున్నాడు పైసలు. చూడిగో జేబులో పైసలు వచ్చి ఎవరయ్యా నువ్వు అని అంటున్నాడు అక్కడ నుండి. ఇప్పుడు వీడియోలో చూసే ఉంటారు మీరు, 3 సార్లు కూడా చూపెట్టా మీకు నేను. ఓకే, ఎవరయ్యా నువ్వు, వీడియో ఎందుకు తీస్తున్నావయ్యా అంటున్నాడు. అక్రమంగా 2,000 వసూలు చేస్తుంటే వీడియోలు తీయకపోతే నీకేమన్నా పెళ్లి ఇట్లా చేస్తారా, లేకపోతే నీకేమన్నా అక్కడ పెళ్లి కొడుకుని తయారు చేస్తారా? చెప్పండి బ్రదర్. చూడిగో ఏంది వసూళ్ళు, ఏంది ఇస్కో క్వారీలు, ఏం వసూళ్ళు? ఇస్కో క్వారీ వల్ల ప్రజానికానికి మేలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తే ప్రజలను పక్కా పెట్టి డోజర్లతోటి అక్కడ ఇసుక తోడుకుంటూ లారీలతో సప్లై చేసుకుంటూ అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటూ లారీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రజలను తొంగలో దొక్కి లక్షలు సంపాదించుకుంటున్నారు. ఈ అధికార యంత్రాంగం ఏడున్నది? ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏడున్నాడు? కలెక్టర్ గారు అసలు దీని మీద శ్రద్ధ పెడుతున్నారా లేదా ఏంటి? ప్రజలారా దీన్ని మీరు గమనించండి, వీడియో షేర్ చేయండి. వీళ్ళు చేసే అవినీతి అక్రమాలు జినిస్ గ్లోబల్ టీం మొత్తం మీకు బట్టబయలు చేసింది. ఇక మీ చేతుల్లో పెడుతున్నాం. బెంగళూరు 1 ఇస్కో క్వారీలో అక్రమ వసూళ్ల యొక్క పూర్తి చిట్టా జినిస్ గ్లోబల్ సంపాదించి ప్రజానికాన్ని చూపెడుతుంది. ఓకే, చూడండి, చూసి జర్రా దీన్ని వీడియో మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కాంట్రాక్టు ఎవరైతే ఉందో దాన్ని రద్దుపరచాలి, ప్రాజెక్ట్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే పైసలు వసూలు చేస్తున్నారో వాళ్ళను కేసులు పెట్టి వాళ్ళ అక్కడ నుండి జైలు పంపించే ప్రయత్నం చేయాలి. అక్రమ వసూళ్ల దందాను మొత్తం మరికట్టే విధంగా ఈ అధికారులు చొరవ చూపాలి. స్పెషల్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కూడా దీంట్లో శ్రద్ధ పెట్టి ఈ వసూళ్ల దందాను మొత్తం ఆపేసి దీనికి ఒక చరమ గీతం పాడాలి. అక్కడ ఉన్న ప్రజలకు పని కల్పించాలి. అక్కడ ఉన్న ప్రజలకు డబ్బులు సంపాదించుకునే యొక్క వ్యవహారాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ డోజర్లు పనిచేసి ప్రజల చేతులకు డబ్బాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఇది మా జినిస్ గ్లోబల్ లక్ష్యం. వసూళ్లు బంద్ పెట్టాలి, డోజర్లను మొత్తం ఎక్కడెక్కడ సీజ్ చేసి ప్రజలకే పని కల్పించాలి. అంతే, ఇది మాత్రం పక్కా చెప్తా ఉన్నాం. ఇక చూడండి, ఇక ఇంకో వీడియోలు చెప్తా. ఇక ఇంకో పెద్ద కథలు ఉన్నాయి. ఆ పెద్ద కథలు కూడా ఇంకా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, చూసే ప్రయత్నం చేయండి. అంతవరకు జినిస్ గ్లోబల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎవరు, దయచేసి మీరు ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్ లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ దీన్ని రికమెండేషన్ చేస్తుంది. కాబట్టి వీడియో చాలా మందికి పోవాలి. కాబట్టి మీరు ఒక కామెంట్, ఒక లైక్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి దయచేసి.